నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO నంది రామేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడుకునేది ABCC గురించి. అసలు ఈ టెక్నిక్ ఏంటి సార్? ఈ టెక్నిక్ గురించి కొంచెం వివరించారా? ఈ టెక్నిక్స్ అని అడిగితే దాని ఫార్ములా థియరీ జనాలకు నచ్చదమ్మా. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ABC కంటే నేను ABCC అంటాను ఫార్ములాని. ఈ ABCC అనేది ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ముఖ్యంగా ఎందుకు మాట్లాడుతుంది ఈ ఫార్ములా గురించి తర్వాత చెప్తాను ఎక్స్పెన్షను. అసలు ఈ ఫార్ములా అమలుపరచాలంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి లేదా ఒక సేల్స్ పర్సనల్కి ఏమేమి లక్షణాలు ఉండాలో తెలియాలి. ఎందుకంటే ఏదైనా కస్టమర్తో మాట్లాడేటప్పుడు మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది బయర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఏజెంట్ అంటే భయపడతారు. మీకు అర్థమవుతుందా? ఏంటంటే భయపడుతుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ కేస్ స్టడీ చెప్తాను మీకు, చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరే ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్నాను, లేకపోతే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలని వచ్చారు. మీ బడ్జెట్ ₹1,00,00,000. ఇప్పుడు మీకు 2.5 కోట్లు చూపిస్తాను. మీకు నచ్చుతుందా నచ్చదా? ₹1,00,00,000 వచ్చే సరుకు వేరు, ₹1,50,00,000 వచ్చే సరుకు వేరు. 2 కోట్లు 3 కోట్లు పెరుగుతున్న కొద్దీ నీకు వాతావరణం నచ్చుతుంది, ఫ్లాట్ నచ్చుతుంది, నైబర్స్ నచ్చుతారు, ఎమ్యూనిటీస్ నచ్చుతాయి, అన్నీ నచ్చుతాయి. కానీ నచ్చంది అలా ఏంటంటే తెలుసా? నచ్చంది ఏంటి చెప్పండి? ఎవరికి నచ్చదు? కస్టమర్. మీకు నచ్చదు, మీ హస్బెండ్కి నచ్చుతుంది. మీకు నచ్చుతుంది, మీ హస్బెండ్కి నచ్చదు. ఎందుకంటే పాకెట్ హార్డ్నెస్ ఆయన పెడతాడు. లేడీస్ ఎప్పుడైనా ఏం చూసుకుంటే వాళ్ళకి వసతులు, ఫెసిలిటీస్, బెడ్రూమ్ పెద్దగా ఉండాలి, కిచెన్ రూమ్ పెద్దగా ఉండాలి, మాట్లాడడానికి ఫ్రెండ్స్ ఉండాలి, వాడుకోవడానికి ఎమ్యూనిటీస్ ఉండాలి అనేది జనరల్గా తప్పు లేదు. బట్ అందిన ద్రాక్ష పండు పుల్లగా ఉంటుందని ఒక సామెత ఉంది. చెట్లో మీరు తెంపుతున్నారు కదా, ఆ ద్రాక్ష పండు కొంతవరకు అంతే, తర్వాత అందం మీ చేతిలో. ఎందుకు? ఎత్తుకుంటాయి వాడు. అది దానికోసం కష్టపడి టెన్షన్ తీసుకుని డిప్రెషన్లోకి వెళ్ళే బదులు అది అందంత పుల్లగా ఉంటుందిలే మనకు వద్దులే అనుకోవాలి. అర్థమైందా? సో అది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏజెంట్ అందరూ చేస్తున్నారని చెప్పను. కొంతమంది బాగానే చేస్తారు, కొంతమంది ఏజెంట్ ఇప్పుడు మనుషుల్లో రకాలు ఉంటారు, హ్యాబిట్స్లో యాటిట్యూడ్ వేరే ఉంటాయి. సో ఒక రకమైన ఏజెంట్ అంటే కరెక్ట్గా మీ సూట్ అని చూపించి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు. ఒక ఏజెంట్ మీకు అక్కర్లే, మీకు 200 టైమ్స్ అటు 200 టైమ్స్ చూస్తే అది ఫెయిల్ అవుతుంది. ఐడియల్గా ఉండాలి. కస్టమర్కి ఏం చూపించాలంటే ₹1,00,00,000 అంటే 80 లక్షలు అంటే 1,20,00,000 సుమారు. ఓ 10-20% అనేది సహజంగా పెరుగుతారు. అది ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సింది దొరకదు కదా. ఇప్పుడు మీరు క్యాబేజీ పువ్వు కొంటున్నారు, కాలీఫ్లవర్ కొనుక్కుంటే మీకు కావాల్సిన సైజు ఎగ్జాక్ట్ దొరుకుతుందా? లేదా పపాయ కొంటున్నారు, ఎగ్జాక్ట్ సైజు దొరకదు. మీరు కేజీ అనుకుంటే పావు కేజీ తక్కువ ఉండొచ్చు, ఒక అర కేజీ కట్ చేసి అమ్మలేడు కదా. ఐదర్ యూ టు కాంప్రమైజ్ ఆర్ దే టు కాంప్రమైజ్. 100-200 అయితే కష్టం, అమ్మేవాడు కాంప్రమైజ్ అవుతాడు, ఇంకెక్కువైతే మనం కాంప్రమైజ్ అవ్వాలి. సో రియల్ ఎస్టేట్లో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక మంచి సర్వీస్ అంటే మంచి సర్వీస్ ఇచ్చే ఏజెంట్గా ప్రూవ్ కావాలనుకుంటే మీకు కొన్ని లక్షణాలు ఉండడం ఖచ్చితంగా అవసరం. ఫస్ట్ కస్టమర్ ఎందుకు నమ్మడు రియల్ ఎస్టేట్ ఏంటి? ఇలాంటి ఎగ్జాంపుల్ చీట్ చేస్తారు, మోసం చేస్తారు, ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే నమ్మాలి అంటే ఫస్ట్ కస్టమర్తో ర్యాపో బిల్డ్ చేయాలి. ర్యాపో అంటే మిమ్మల్ని నమ్మాలి, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఇలా చీటింగ్ అనే వర్డ్కి మీనింగ్ మనకు కరెక్ట్ సరిపోతాయి. ఏజెంట్స్ ఓ 30 సంవత్సరాల ముందు ఎలా ఉందని అంతకుముందు కూడా చెప్పాను. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ఎందుకు పనికిరానోడు రియల్ ఎస్టేట్ ఏజెంట్లో జాయిన్ అవుతాడు. కానీ ఇప్పుడు అది లేదు. చాలా 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 మారిపోయింది. ఓ 30 years బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఉందా, టీవీ ఛానల్స్ ఉన్నాయా, సోషల్ మీడియా ఉందా, డిజిటల్ మార్కెట్ ఏం లేవు. కానీ జనాల థింకింగ్ మటుకు మారలేదు. ఇవన్నీ మారే కానీ రియల్ ఎస్టేట్లో ఏజెంట్ ప్రొఫెషనల్ ఉన్నాడు అనేది అంత అంటే మంచిగా వెళ్ళలేదు, మార్కెట్లో స్ప్రెడ్ అవ్వలేదు. సో అందుకని ABCC అనేది మేము కొద్దిగా అలవాటు చేస్తున్నాం. సో ABCCలో ఏం చేయాలంటే కస్టమర్ని ఆకట్టుకునే గుణం ఉండాలి. కస్టమర్ని అంటే నీలాగా 100 మంది యాంకర్లు ఉన్నారు మీ ఛానల్లో. వై హారిక? దానికి ఆన్సర్ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పండి, నువ్వు చెప్తే నమ్మరు. నేను మంచి పిల్ల, నేను మంచిగా యాంకర్. నీ గురించి మూడో వ్యక్తి చెప్పాలి. నీ బాస్ చెప్పినా ఒప్పుకోరు. గెస్ట్లో లేదా పబ్లిక్గా చెప్పాలి, మాకు ఈ హారిక యాంకరింగే కావాలి.
అది ఎప్పుడంటారు మీలో ఆ డిఫరెన్స్ అంటే ఆ స్పెషల్ క్వాలిటీ. నన్ను ఉన్నారు ఇప్పుడు మీరు మార్కెట్లో మీరే మీ ధ్యానంలో మిగతా యూట్యూబ్లో చాలామంది మాట్లాడతారు, కానీ వాళ్ళకి వ్యూస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కానీ 3 నెలలోడు మాట్లాడుతున్నాడు, 3 సంవత్సరాలు మాట్లాడుతున్నాడు, 15 సంవత్సరాలు మాట్లాడు, 30 సంవత్సరాలు అలా మాట్లాడుతున్నాడు. సో 3 నెలలోడు కూడా మాట్లాడేస్తే ఆయనకున్న మార్కెట్ బ్యాండ్ వాల్యూ తగ్గిపోతుంది. నేను తేడా ఉంది. ఇప్పుడు ఒక 1 మంత్ డాక్టర్ అయినోడికి 10 years డాక్టర్ అనుకున్నోడికి ఎవరు బాగా చేస్తారు? 10 years obviously. నేను ఆబ్వియస్లీ ఆ ఎక్స్పీరియన్స్ మీరు బీట్ చేయలేరు. మీకంటే సీనియర్ ర్యాంకర్ ఉండొచ్చు, మీకంటే జూనియర్ ర్యాంకర్ ఉండొచ్చు. సో దట్స్ ఆల్వేస్ డిఫరెంట్. అందుకే శాలరీస్ కానీ పొజిషన్స్ కానీ వేరు వేరు ఉంటాయి. సో ఈ ఏబిసిసి అనే దాంట్లో ఏంటంటే ఏజెంట్కి ఉండవలసిన లక్ష్యాల మీద ఎక్కువ హైలైట్ చేస్తాం. ఆ లక్ష్యాలు ఉంటే ఎప్పుడైతే కస్టమర్ మీ కాన్వర్జేషన్ వల్ల హ్యాపీ అవుతాడో, ఓపెన్ అప్ అవుతాడు. లేకపోతే ఇంకొక భయం ఏంటంటే కస్టమర్ బడ్జెట్ ₹1,00,000 ఉన్నా మీకు 60 లక్షలు చెప్తాడు. ఎందుకంటే మీరు ఎట్లయినా పెంచేస్తుందని తెలుసండి. లేకపోతే తక్కువ రేట్ని 60 లక్షల దానికి ₹1,00,000 చెప్తారని జరిగినాయి గతంలో. ప్రొఫెషనల్గా మేము అవే చెప్తాం ట్రైనింగ్లో. బీ హానెస్ట్, బీ ట్రాన్స్పరెంట్, బీ ఇంటిగ్రిటీ, ట్రస్ట్వర్ది ఉండాలి. ఒకసారి చేసినప్పుడు మళ్ళీ మీ దగ్గర రావాలి. కొన్ని బిల్డర్స్ ఒక ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ ఉంటే మళ్ళీ లైఫ్ టైంలో ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళుకున్నాడు. ఎందుకంటే అలా మోసపోతారు, హై ప్రైస్ కొనేస్తారు, డెవలప్మెంట్స్ ఇవ్వరు. సో ఇలాంటివన్నీ. సో నేను ఎందుకు చెప్పానంటే ఏబిసిస్ అనేది ఆల్వేస్ బీ క్లోజర్ టు ది కస్టమర్, ఆల్వేస్ బీ క్లోజర్ టు ది కస్టమర్. ఎందుకంటే కస్టమర్ మనం రైల్ జర్నీలో వెళ్తున్నారు, ట్రైన్లో మీరెవరో తెలియదు, ఇంకొకరెవరో మీ ముందు ఇంకొక అమ్మాయి కూర్చుంటుంది లేదా అబ్బాయి కూర్చుంటాడు. ట్రైన్ స్టార్ట్ అయితే మనం మాట్లాడతాం, మేము ఒక ఆవిడ మాకు మేము చూస్తుంటాం, కానీ మాట్లాడుకోం. ట్రైన్ స్టార్ట్ అయ్యి కొద్ది సెటిల్ అవ్వగానే గడబడి అంతా తగ్గుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే నేను వైజాగ్ వెళ్తున్నాను అని చెప్తారు, ఏదో కూర. అప్పుడు మీరు అడుగుతారు, అంతవరకు కామ్గా ఉన్నాను, మీరు అడుగుతారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను విజయవాడ వెళ్తున్నాను. ఓకే, ఎక్కడ ఉంటారండి? అలానే బంజారా హిల్స్లో ఉంటాను, నేను మల్కాజ్గిరిలో ఉంటాను. మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను డాక్టర్ని. ఇంకా అట్లా స్టార్ట్ అయిపోతుంది. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, నా నేటివ్ ప్లేస్ ఎక్కడికి ఎందుకు ప్రయాణిస్తున్నారు? ఏమైనా పర్సనల్ పనా, అఫీషియల్ పనా? ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అందరూ ఇదే మాట్లాడడం లేదు కానీ అట్లా మాట్లాడుతున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎంత మాట్లాడుతుంటే మీ గురించి మీ క్యారెక్టర్ బయటపడుతుంది, నేను ఎంత మాట్లాడుతున్నా నా క్యారెక్టర్ బయటపడుతుంది. సో దాన్ని బట్టి నువ్వు చెప్పేది ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, ఎంత కరెక్ట్గా చెప్తున్నావు అనేది నేను అసెస్ చేసుకున్నాను. అదే నేను మాట్లాడి మీరు అసెస్ చేసుకుంటారు కదా. దీనివల్ల ఏమవుతుంది, మీరు కొంతమంది ఫేక్తారు ఎక్కువ, అది బెంచ్, కొంతమంది ఉన్నా చెప్పురు నాలంటాడు, కొంతమంది లేకుండా కూడా ఎక్కువ చెప్తారు మీలంటాడు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మన నిజాయితీ బయటపడుతుంది, క్యారెక్టర్ బయట. దాన్ని బట్టి ఒక అసెస్మెంట్ చేస్తాం, హారిక నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు. లేదా ఇంకో రీజన్ అంటే హారిక వేస్ట్ అసలు పెట్టుకుంటే మనకు లాసే. రెండూ కరెక్టే, అంటే మీకు ఏదో ఒకటి వచ్చేసి నేను ఎగ్జాంపుల్ కాబట్టి రెండూ చెప్తున్నా. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎప్పుడైతే ఆ మనిషిని అట్రాక్ట్ చేయగలుగుతాడో బాడీ లాంగ్వేజ్ చూస్తారు. అంటే మనిషి మాట్లాడేది కళ్ళల్లో కళ్ళని పట్టి మాట్లాడడం వేరు. ఇప్పుడు ఏదైనా అడిగామనుకో, ఇది రేట్ అప్రిషియేట్ ఎంత అవుతుంది బాబు సాదా అంటే, ఏమో ఎంతో కొంత అవుతుందండి, ఓ 50% అవ్వచ్చు, 100% అవ్వచ్చు అంటే నువ్వేం ఫీలింగ్ ఉంటుంది నీకు? సో నీకు విల్ హ్యావ్ ఏ బ్యాడ్ ఒపీనియన్, వీటికి తెలియదురా సబ్జెక్ట్ అని. అట్లానే మనం మాట్లాడడానికి కంటెంట్ ఉండాలి, కంటెంట్తో పాటు కసి ఉండాలి చేయాలని. మనం అతాపత మనం మాట్లాడే ప్రతి మాటకి, కష్టంతో ప్రతి మాటకి ఒక వాల్యూ ఉండాలి, ఒక డైరెక్షన్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి. చాలామంది ఏంటంటే అది ఫెయిల్ అవుతారు. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ కమిషన్ కోసం పనిచేసేవాడు ఏజెంట్ కాదు. మరి దేనికోసం పనిచేయాలో మీ డౌట్. కస్టమర్ తాలూకా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక ఏజెంట్గా బిహేవ్ చేయకుండా ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక అడ్వైజర్గా, ఒక మెంటర్గా ఆలోచించాలి. నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను నీకు ప్రాపర్టీ అమ్ముతానంటే నా లెగ్స్ తీసుకెళ్ళి నీ షూస్లో పెడతాను. ఇఫ్ ఐఎమ్ హారిక విల్ ఐ బై. ఇప్పుడు నీ బాధ నేను తెలుసుకుంటా.
నాకు కాదులే హరిక కదా, పోతే పోయింది, నా కమిషన్ నాకు వస్తే ఈజ్ నాట్ ఇన్ ఏజెంట్. సో ఏబిసిసి అనేది ఇంక ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆల్వేస్ బీ క్లోజర్ టు, అంటే కస్టమర్కి ఒక గైడ్ లాగా నువ్వు ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ తెప్పించుకోవాలి నువ్వు. ఓకే, దీనికి ఫార్ములాస్ ఏముంటాయి సార్? ఫార్ములా అన్నారు మీరు మొదట్లో, అసలు ఫార్ములా అదే ఏబిసిసి అనేది టెక్నిక్ అనేది ఒక అబ్రివేషన్. చాలా ఫుల్ ఫామ్ కూడా తెలియదు. మన దగ్గర కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మిడిల్ క్లాస్ బిల్డర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి బేసిక్స్ తెలియవు. బేసిక్ తెలియకుండా బిజినెస్ చేస్తాం. సో అవి తెలుసుకొని చేస్తే, ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది నువ్వు ఎంత ఉత్సాహంగా ఉల్లాహంగా మాట్లాడుతున్నావు, ఏమండి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నువ్వు యాంకరింగ్ చేసినప్పుడు నవ్వుతూ స్మైల్ చేస్తూ ఒక బేస్ మెయింటైన్ చేయాలి, ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి, ఒక కంటెంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇలాంటివన్నీ చూసుకోవడం, దాన్ని ఆల్వేస్ బీ క్లోజర్. అంటే ఇవన్నీ ఉంటేనే నువ్వు క్లోజర్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే నువ్వు కస్టమర్కి క్లోజ్ అవుతావో వాని రియల్ బాధలు చెప్తాడు, నీ మీద నమ్మకం లేనంత వరకు చెప్పడు. ఈ ఫాలో కావాలంటే, ఈ ఫార్ములాని అప్లై చేయాలంటే బాడీ లాంగ్వేజ్ కానీ, డైరెక్షన్ కానీ, పత ఇంట్రెస్ట్, రేట్స్, ప్రొడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫీ, ఇవన్నీ కూడా ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, డీల్ చేయగలుగుతావు. ఇందులో ఈ ఒక డీల్ చేస్తే నీకు 10 డీల్స్ అవ్వాలి. నువ్వు చేసేది అలా ఉండాలి. నేను చాలామంది మా ఏజెంట్స్ చెప్తాను, రియల్టర్ ఆప్షన్లో 1000 మంది ట్రైనింగ్ చేస్తున్నాను. నువ్వు పైకి రావాలంటే నువ్వు సర్వీస్ ఇచ్చాక, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యాంకరింగ్ చేశాక ఇంకొకటి అదే టాపిక్ యాంకరింగ్ చేస్తే నీకంటే బెస్ట్ చేయకూడదు. ఒకవేళ నీకంటే ఆ అమ్మాయి బెస్ట్ చేసినట్టే యు ఆర్ నాట్ డూయింగ్ కరెక్ట్. అంటే ఏజెంట్ నువ్వు చేసిన దానికంటే ఆ ఏజెంట్ బాగా వస్తుంది, నెక్స్ట్ టైం ఆ ఏజెంట్ దగ్గర నీ దగ్గర ఎందుకు వస్తుంది? అంతే. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫార్ములాస్కి సంబంధించి మీరు చెప్పేసారు ఆల్రెడీ. ఈ ఏబిసి ఈ టెక్నిక్ని ఎంతమంది ఫాలో అవుతుంటారు సార్? వాస్తవంగా చెప్పాలంటే అతి తక్కువ, చాలా తక్కువ మంది. ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతుంది. సో ఎమర్జ్ అవడం అంటే ఇవన్నీ చేయాలంటే కొన్ని పాటించాలి, కొన్ని హద్దులు ఉంటాయి. మన బాధ్యతలు ఏంటి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. చాలాసార్లు చెప్పాను, అత్తారింటికి సినిమా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది, లాస్ట్ రైల్వే స్టేషన్లో సీన్ ఉంటుంది. వాడు అంటే ఎంఎస్ఆర్ అంటాడు, సార్కి తెలుసా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో. అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా అన్నింటికీ ఎస్ చెప్పకూడదు, ఎక్కడ నో చెప్పాలి అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఎస్ చెప్పాలి అనేది ఇంపార్టెంట్ కాదు. అది నో చెప్పాలని తెలిసినాడు, యూ విల్ బికమ్ ఏ గుడ్ ఏజెంట్. అన్నీ మనమే, దేశంలో ఉన్న డీల్స్ అంతా మనం చేసి దేశంలో ఉన్న బిజినెస్ అన్ని అంటే వర్కౌట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.